అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని నమ్మించేటటువంటి క్రమంలో అవతల ఆర్గనైజర్గా చేస్తుంటే దాన్ని ఎదిరించడంలో ఇక్కడ వీళ్ళు విఫలమైనటువంటి పరిస్థితి జరిగింది. అయితే ఇందులో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నటువంటి పాయింట్ని కాకుండా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యడం అన్నటువంటి కాన్సెప్ట్ ప్రధానంగా పనిచేసింది ఇక్కడ. అంటే ఒక పదాన్ని పదే పదే అబద్ధాన్ని చెప్తా. ఆ రోజున లైక్ అప్పుడు శంకర్ విలాస్, గుంటూరు శంకర్ విలాస్కి సంబంధించిన ఆవిడ ఏదో లైక్ కొట్టిందో లేకపోతే ఒక కామెంట్ పెట్టిందో అని ఆవిడకి కూడా రాత్రిపూట్ల 41A నోటీసులు. అంటే అప్పట్లో కోర్టులు ఏం చెప్పినాయి, మీరు అరెస్ట్ చేయడానికి వీలేదు, 41A నోటీసులు ఇచ్చి విచారించమని. దాంతో విచారించడాలు మాత్రమే జరుగుతూ వచ్చినాయి. విచారించడం అంటే ఓ రకంగా వేధించడం అంతే, పిలవడం, కూర్చోవడం, ఏం చెప్తారు నా అభిప్రాయం ఇది అంటారు, నీ అభిప్రాయం అట్టెట్ అవుతుందని చెప్పి దబాయిస్తారు. ఇంతే కదా నడిచింది. దాన్ని మానవ హక్కుల ఉల్లంఘన, పౌర హక్కుల ఉల్లంఘన, సామాజిక హక్కుల ఉల్లంఘన ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ వచ్చేటప్పటికి కంప్లీట్ బెన్నం. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అంగీకరించం, తిట్లో బూతో ఉంటే ఖచ్చితంగా తప్పు, నో డౌట్. తిట్టుని బూతుని ఖచ్చితంగా తప్పు పట్టాలి. బట్ దానికి 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్ని సైకో 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 అని ఇప్పటికి ఈవెన్ అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. ఇది యాక్సెప్టబుల్ వర్డ్? సైకో అనే పదం ఆమోదయోగ్యమైందా? అదే మొక్క వీళ్ళని అంటే ఒప్పుకుంటారా సైకో అని చెప్పేసి? అంటే మేము ఎవరినైనా ఏమైనా అనొచ్చు, మమ్మల్ని ఎవరు ఏమీ అనకూడదు. మమ్మల్ని ఏదన్నా అంటే కనుక అది దుర్మార్గము, అది లోక విరుద్ధము, సామాజిక విరుద్ధము, చట్ట విరుద్ధము, న్యాయ విరుద్ధం. అదే మేము ఎవరిని తిన్నా సరే తిట్టినా సరే పడుండాలి, అనుభవించాలి, వాళ్ళ కర్మ